మీ ఇంట్లో ఉన్న నెయ్యి నిజంగా స్వచ్ఛమైన నెయ్యేనా? లేక మీరు తెలియకుండానే కల్తీ ఉత్పత్తిని వాడుతున్నారా? నెయ్యి అనే పేరు వినగానే చాలా మందికి సంప్రదాయం, రుచి మరియు ఆరోగ్యం గుర్తుకు వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది తమ ఆహారంలో నెయ్యిని భాగం చేసుకుంటారు. అన్నంలో ఒక చెంచా నెయ్యి, వేడి వేడి దోసపై నెయ్యి లేదా స్వీట్లలో నెయ్యి రుచి చాలా మందికి ఇష్టం. కానీ నెయ్యికి ఉన్న ఈ డిమాండ్ కారణంగానే మార్కెట్లో కల్తీ ఉత్పత్తుల గురించి కూడా చర్చలు జరుగుతుంటాయి. చాలామంది ఒక పెద్ద అపోహను నమ్ముతారు. ఖరీదైన నెయ్యి అయితే తప్పకుండా స్వచ్ఛమైనదే అని. కానీ వాస్తవానికి ధర ఒక్కటే నాణ్యతకు హామీ కాదు. అలాగే తక్కువ ధరలో దొరికే ప్రతి ఉత్పత్తి నకిలీదని కూడా చెప్పలేం. అందుకే అవగాహనతో కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో నెయ్యి అసలుదా కాదా అని తెలుసుకోవడానికి అనేక టెస్టులు కనిపిస్తుంటాయి. కొందరు రంగు చూసి చెబుతారు. మరికొందరు వాసన ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇంకొందరు ఫ్రిజ్లో పెట్టి పరీక్షిస్తారు. కానీ ఈ పద్ధతులు ఎప్పుడూ ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వవు. ఎందుకంటే నెయ్యి తయారయ్యే విధానం, పాల నాణ్యత మరియు నిల్వ పరిస్థితులు కూడా దాని లక్షణాలను ప్రభావితం చేస్తాయి. అసలైన నెయ్యి గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి స్వచ్ఛమైన నెయ్యి ఒకే రంగులో లేదా ఒకే వాసనలో ఉండాల్సిన అవసరం లేదు. ఆవుల ఆహారం, ప్రాంతం మరియు తయారీ విధానం వల్ల సహజమైన తేడాలు రావచ్చు. మరి వినియోగదారులు ఏమి చేయాలి? మొదటగా నమ్మదగిన బ్రాండ్లు లేదా విశ్వసనీయ ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయడం మంచిది. ఉత్పత్తి లేబుల్ను జాగ్రత్తగా చదవాలి. పదార్థాల జాబితాను పరిశీలించాలి. తయారీ మరియు నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది ఇంట్లో చేసే చిన్న టెస్టులతో నెయ్యి అసలుదా కాదా అని పూర్తిగా నిర్ధారించగలమని అనుకుంటారు. కానీ నిజానికి ప్రయోగశాల పరీక్షలు లేకుండా పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయడం చాలా కష్టం. అందుకే వైరల్ వీడియోల కంటే విశ్వసనీయ సమాచారం మీద ఆధారపడటం మంచిది. చివరికి నెయ్యి ఒక విలువైన సంప్రదాయ ఆహారం కావచ్చు. కానీ మార్కెట్లో ఉన్న ప్రతి ఉత్పత్తిని గుడ్డిగా నమ్మడం సరైంది కాదు. సరైన సమాచారం, లేబుల్స్ పరిశీలించడం మరియు అవగాహనతో ఎంపిక చేసుకోవడం ద్వారా మీరు మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తిని ఎంచుకునే అవకాశం పెరుగుతుంది. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.